ఇరాన్‌తో హర్ముజ్ జలసంధిని తెరిపించడం కోసం కష్టాలు పడిన అమెరికా చివరకు ఇరాన్ పంపిన 10 ప్రతిపాదనలు సానుకూలంగానే ఉన్నాయి. దాని మీద చర్చిద్దాము అని చెప్పి ఓకే చెప్పి యుద్ధానికి 14 రోజులు విరామం ఇస్తాము అని చెప్పి ప్రకటించి మొత్తం మీద అయితే ప్రస్తుతానికి యుద్ధం ఆగేలా అయితే చేసుకోగలిగారు. హర్ముజ్ తెరవడానికి కొన్ని కండిషన్లతో ఇరాన్ కూడా ఓకే చెప్పింది. అయితే ఇరాన్ పంపిన 10 ప్రతిపాదనలు ఏంటి అంటే, పూర్తి స్థాయి శాంతి ఒప్పందం దిశగా సమావేశం ఉండాలి, ఇరాన్పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి, హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఉండాలి. అంటే ఇప్పటివరకు రవాణా ఛార్జెస్ లేకుండా ఇప్పుడు రవాణా ఛార్జ్, టోల్ ఛార్జ్ అన్నీ ఉంటాయి. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఉండాలి, 3వ పాయింట్ అది. 4 ఇరాన్పై అన్ని ఆంక్షలను ఎత్తేయాలి. 5 ఇరాన్కి యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి. 6 అమెరికా బలగాలను పశ్చిమాసియా నుంచి ఉపసంహరించుకోవాలి. 7 లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లోనూ యుద్ధం ఆపాలి. 8 యుద్ధాన్ని అన్ని స్థాయిలో పూర్తిగా నిలిపేయాలి. 9 హర్ముజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రత ఉండేలా ప్రోటోకాల్ షరతులు కూడా ఉంటాయి. 10 ఇరాన్ నిధులు, ఫ్రీజ్ చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలి. ఈ 10 ప్రతిపాదనలు ఇరాన్ పంపించింది. అవి సానుకూలంగానే ఉన్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు దానికి. వాటి మీద చర్చించడం కోసం మోస్ట్ ప్రాబబ్లీ ఇస్లామాబాద్లో చర్చలు జరగబోతూ ఉన్నాయి. అమెరికా ఓకే అనింది ఆ చర్చలకు ఇస్లామాబాద్లో. ఆల్మోస్ట్ వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్ ఇంక అక్కడ ఓకే అని అంటే చర్చలు జరుగుతాయి. ఈ 10 ప్రతిపాదనల్లో దేనికి తిరస్కరించిన మా వేలు ట్రిగ్గర్ మీదనే ఉన్నాయి. హర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తామని చెప్పి అయితే ఇరాన్ ప్రకటించింది అఫీషియల్గానే. సో ఈ 10 ప్రతిపాదనలు ఓకే బాగానే ఉన్నాయిలే అని ట్రంప్ కూడా అన్నారు. ఫైనల్గా యుద్ధం మొదలెట్టింది అమెరికా. ముగింపు మేమిస్తామన్న ఇరాన్ వాళ్ళు అనుకున్నట్లే వాళ్ళ ప్రతిపాదనలకు అమెరికాతో ఓకే చెప్పించి చర్చలకు తీసుకోవడం వల్ల ఫైనల్గా ఇరాన్ అయితే పై చేయి సాధించింది. ఇప్పటికైతే ఎవరు పై చేయనే కదా, పక్కన పెట్టండి, ఫస్ట్ అయితే యుద్ధం ఆపండి రా బాబు, జనాలు అల్లాడిపోతున్నారు.